వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఎవ్వరైనా సరే నోచుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు మాత్రమే ఉన్నాయి. అవేమిటంటే, ఆడవాళ్ళు ముందుగా తన భర్తను అడిగి ఆయన అనుమతితోనే మొదలుపెట్టాలి. ఇది కేవలం ఆడవాళ్ళది కాబట్టి, భర్త పక్కన కూర్చోలేకపోయినా సరే, ఆడవాళ్ళు మాత్రమే ఈ పూజలో కూర్చుని పూజ చేసుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వరలక్ష్మీదేవే స్వయంగా చెప్పింది. ఆడవాళ్ళు మాత్రమే ఈ పూజను చేసుకోమని. భర్త పక్కన లేకపోయినా సరే ఈ వ్రతం చేసుకోవచ్చు. భర్త అనుమతితో ఈ పూజను చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అంటే కనుక అవును. ఈ వ్రతం పెళ్ళైన సంవత్సరం నుంచి మొదలుపెట్టాలి. మొదటి సంవత్సరం ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ వ్రతాన్ని చేసుకోలేకపోతే కనుక రెండవ సంవత్సరం చేసుకోకూడదు. వాళ్ళు మూడవ సంవత్సరం మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వ్రతాలు మొదటి సంవత్సరం కుదరనప్పుడు బేసి సంఖ్యలో వచ్చే సంవత్సరంలోనే చేసుకోవాలి. అంటే ఒకటో సంవత్సరం 3, 5 ఇలా సంఖ్యలో ఉన్న సంవత్సరాల్లో మాత్రమే మొదలుపెట్టాలి. పూర్వ సువాసినులు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే నిత్య పూజల దీపారాధన చేసుకుని పూజ చేసుకోవచ్చు. అంతేగాని కలశం పెట్టుకోవడం, కుంకుమ పూజ చేసుకోవడం అలాంటివి చేసుకోకూడదు. కలశం పెట్టుకోవడం, కుంకుమ పూజ మీ కూతురు చేత కానీ, మీ కోడల చేత కానీ చేయించుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. శ్రీమాత్రే నమః.